రెంటెడ్ హౌస్ ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బికాస్ ఈ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో నేను తెలుసుకున్నది ఏంటి, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా, రెంటెడ్ హౌస్ తీసుకునే ముందు మనం ఎలాంటివి చూసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో నా మార్నింగ్ రొటీన్ తో పాటు నేను మీకు ఇవన్నీ టిప్స్ కూడా చెప్తాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది, నన్ను నమ్మండి. సో వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా అయితే చూడండి. ఇల్లు తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఓనర్స్ ఎలా ఉన్నారో లేదో చూసుకోవాలండి. ఎందుకు చెప్తున్నాను అనంటే, ఓనర్స్ మనతో కమ్యూనికేషన్ ఎలా ఉంది, మనం ఏదైనా చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు సీరియస్ గా తీసుకుంటున్నారో లేదో కూడా చూసుకోవాలి. తర్వాత మనం ఇల్లు తీసేసుకున్న తర్వాత ఏదైనా చిన్న డ్యామేజ్ వచ్చినా కూడా వాళ్ళకి చెప్పినప్పుడు సరిగ్గా పట్టించుకోకపోతే మనమే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఓనర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉన్నారా లేదా, మనకి ఏదైనా చిన్న అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారో కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. లేదు అని అంటే మనం తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత చెప్పేది ఏంటంటే అమౌంట్ గురించి చెప్తున్నాను. బికాస్ మనం తీసుకున్న ఇంటికి మనం కట్టే అమౌంట్ కి అసలు వర్తబుల్లా కాదా అనేది ఆలోచించుకోవాలి. ఇంటికి మనం అసలు రెంట్కి ఎందుకు వస్తున్నామో, ఎందుకు అని అంటున్నారు అనుకుంటారేమో. వన్స్ మనం ఈ హౌస్ కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత మనకి సొంత ఇంట్లో ఉన్నంత అడ్వాంటేజెస్ అయితే ఇక్కడ ఉండవు, ఆ కంఫర్టబుల్ ఇక్కడ ఉండదు. చిన్న డ్యామేజ్ వచ్చినా కూడా హౌస్ ఓనర్స్ మనల్ని ఖచ్చితంగా ఏదో తప్పు చేసినట్టుగా చూస్తారు. వాళ్ళు ఒప్పుకోరు, చిన్న సీరలు కొట్టినా ఒప్పుకోరు. ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా కూడా మనమే బాగా చేయించుకోవాల్సి వస్తుంది. మన ఇంట్లో మనం ఎలా ఉన్నా కానీ ఎవరు ఏమీ అనుకోరండి. వన్స్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన రూల్స్ అన్ని కూడా కొన్ని మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత హౌస్ రెంట్ పే చేయాల్సి వస్తుంది, కరెంట్ బిల్స్, ఇక్కడ కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఒక్కసారి మన సొంత ఇల్లును వదులుకొని ఒక్కసారిగా మనం రెంటెడ్ హౌస్ కి షిఫ్ట్ అవుతున్నామంటే 1కి 4 సార్లు ఆలోచించుకోవటం బెటరు. ఏదైనా సొంత ఇంట్లో ఉన్నంత స్వతంత్రం మనకి రెంటెడ్ హౌస్ లో అయితే దొరకదు. కాబట్టి మనం పెట్టే ₹1 కానీ ఖచ్చితంగా వర్తబులా కాదా, ఆ ఇంటికి ఆ అమౌంట్ అసలు ఎక్కువ తీసుకుంటున్నారా తక్కువ తీసుకుంటున్నారా అని వాళ్ళతో ఒకసారి 4 సార్లు మాట్లాడి చేస్తే చాలా బెటర్. ఇంట్లోకి వన్స్ మనం జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇల్లు అంతా ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేసేసో ఎట్లా పడితే అలా పెట్టేసి వెళ్ళిపోతే మనం ఒకసారిగా ఫ్యామిలీకి తీసుకొని వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మనం సామాన్ తెచ్చుకునే ముందు 1కి 4 సార్లు ఇల్లు అంతా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమన్నా డస్ట్ ఉందా, లేకపోతే బాత్రూమ్స్ ఎలాగున్నాయి ఏంటి, ఇల్లు అంతా నీట్ గానే ఉందా, ఏమన్నా బాగు చేయించుకోవాల్సినవి ఉన్నాయా లేదా అనేది 1కి 4 సార్లు ట్యాపులు కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి, లైట్స్, ఇవన్నీ కూడా ఒకసారిగా మనం ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత అప్పటికప్పుడు లైట్లు లేకపోతే ఫ్యాన్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని హౌస్ అంతా కూడా ఒకసారి రీచెక్ చేసేసుకొని హౌస్ ఓనర్ వాళ్ళు ఇల్లంతా మనకి క్లీన్ చేసి ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినట్టుగా ఇస్తే మనం అవన్నీ క్లీన్ చేసుకోలేక అల్లాడిపోవాల్సి వస్తుంది. అందుకనే చెప్తున్నాను, ఇంట్లోకి రెంట్ హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఇల్లంతా 1కి 4 సార్లు వచ్చి చూసుకొని చెక్ చేసుకొని ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయో చూసుకొని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే మనం ఇంటి ఓనర్స్ తో మాట్లాడుకొని బాగా చేయించుకొని వస్తే బాగుంటది. వచ్చిన తర్వాత బాగా చేయించుకోవాలంటే అస్సలు కుదరదు. నేను కూడా ఇంట్లోకి జాయిన్ అయ్యేటప్పుడు 1కి 4 సార్లు అన్ని చూసుకున్నాము. వాళ్ళు మాకు శుభ్రంగా వాష్ చేసి ఇల్లు తాళాలు నా చేతిలో పెట్టారనమాట. తర్వాత వచ్చేసి కమ్యూనిటీ అనేది మనకి చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ కమ్యూనిటీ మన పిల్లలకి చాలా అవసరము. సో మేముండేది 5th లైన్ లో, ఇక్కడ మొత్తం 10 లైన్ల వరకు ఉంటాయండి. మేముండే లైన్ లో మాత్రం బయట పిల్లలు వచ్చి చక్కగా ఆడుకోవటం కానివ్వండి, నలుగురు పెద్దవాళ్ళు వచ్చి బయట కూర్చొని మంచిగా మాట్లాడుకోవటం, ఇలా ఉంటే పిల్లలకు కూడా మంచిది. సో చాలా మంది ఏంటంటే ఇంట్లోనే డోర్స్ వేసేసుకొని ఉంటారు, బయటకు పురుగు ఉండదనమాట. కాలనీ ఎప్పుడు చీకటి గదిలాగే అనిపించింది. అలా కాకుండా మంచి కమ్యూనిటీ ఉండేది మీరు ఎప్పుడు చూస్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకు అని అంటే పిల్లల్ని ఎప్పుడు క్లోజ్ డోర్ లో ఉంచడం కూడా మంచిది కాదు. చక్కగా పిల్లలు బయట ఆడుకుంటూ మంచి గాలికి తిరుగుతూ ఉంటేనే చాలా మంచిది. కాబట్టి సో మాకైతే ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. పిల్లలు చక్కగా స్కూల్ నుంచి వచ్చాక పిల్లలందరూ ఆడుకుంటారు, చక్కగా నైట్ వరకు బయటే ఉంటాం, మేము అసలు లోపలికి కూడా వెళ్ళము. సో కమ్యూనిటీ అనేది మనకి చాలా అంటే చాలా చాలా అవసరము. సో మీరు చూసుకునేటప్పుడు మీ కమ్యూనిటీ ఎలా ఉంది, పిల్లలకి ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదో కూడా చూసుకోవాలి. ఏమైనా అపార్ట్మెంట్స్ తీసుకునే వాళ్ళు కూడా పిల్లలకి గేమ్స్ ఉన్నాయా లేదా, బయట ప్లే గ్రౌండ్ ఏరియా అంతా బాగుందా లేదో కూడా చూసుకోండి. ఎందుకంటే అది ఇప్పుడు పిల్లలకి చాలా అంటే చాలా అవసరం. ఎప్పుడు క్లోజ్ డోర్ లో ఉంచేస్తే వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ అనేది ఎప్పటికీ ఉండదు. సో ఎప్పుడు టీవీ పెట్టేసి లేకపోతే ఇంట్లోనే ఆడుకోమంటే వాళ్ళు కూడా ఉండరు. సో ఎప్పుడైనా కానీ మనం రెంటెడ్ హౌస్ తీసుకునేటప్పుడు కొత్త ప్లేస్ కి చేంజ్ అవుతాం కాబట్టి ఆ కొత్త ప్లేస్ పిల్లలకి అలవాటు అయ్యేలాగా వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలంటే ముందు ప్లే గ్రౌండ్ ఇవన్నీ మంచిగా చూసుకోవాలి. కాబట్టి పిల్లలకి ఎప్పుడు కూడా మంచి కమ్యూనిటీ ఉండేది చూసుకొని రెంట్ హౌస్
హౌస్లోకి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బెటర్ అనమాట. నెక్స్ట్ ఇది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఖచ్చితంగా ఇది చూసుకోవాల్సిందే. ఏంటి అని అనుకుంటారేమో, వాటర్ ఫెసిలిటీ అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను ఇబ్బంది పడింది ఏందో మీకు చెప్తాను. సో మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. మాకు ఇక్కడ మంచినీళ్ళు పంపే లేదండి. సో ఓన్లీ ఉప్పు నీళ్ళే అనమాట. సో మేము వాషింగ్ మిషన్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఉప్పు నీళ్ళు వేస్తే ఎక్కడో మళ్ళీ వాషింగ్ మిషన్ చెడిపోయిద్దేమో అని చెప్పేసి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఉప్పు నీళ్ళతో పిల్లలకి నీళ్ళు కూడా పోయడానికి అస్సలు కుదరదు. సో మా వారు మేము స్టార్టింగ్లో ఉప్పు నీళ్ళే పోసుకునే వాళ్ళం. దానివల్ల మా వారికి ఇన్ఫెక్షన్ లాగా చేరి ఒళ్ళంతా ఇచ్చింగ్గా వచ్చేసింది అనమాట. చాలా భయం వేసింది. అలాంటి నీళ్ళు తీసుకెళ్లి పిల్లలకి పోయాలంటే ఎలా పోస్తాం చెప్పండి. సో వాటర్ ఫెసిలిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ఫుల్లీ మాకు మా నాన్నోళ్ళ ఇంటికి దగ్గరగానే మేము ఇల్లు తీసుకోవటం వల్ల మేము 100 అడుగుల పైపు కొనుక్కొని మా నాన్నోళ్ళ ఇంట్లో మంచినీళ్ళు వచ్చినప్పుడల్లా మా నాన్నగారు అక్కడ నుంచి ఇక్కడికి పైపు వేసి నీళ్లు పడతారు 2 డ్రమ్ములకి, జస్ట్ స్నానాల వరకు. ఇంక ఇంట్లో సామాన్లకి కడుక్కోవడానికి కానీ బట్టలకి వీటికి సపరేట్గా మేము ఆ ఉప్పు నీళ్ళే వాడుకుంటాము. జస్ట్ స్నానాలకి మాత్రం మా నాన్నగారు మంచినీళ్ళు 3 రోజులకి ఒకసారి వేస్తే 3 రోజులకి ఒకసారి ఇలాగా మంచినీళ్ళు పడతారు. థ్యాంక్ఫుల్లీ నాకు మా నాన్న వాళ్ళ దగ్గర ఉండటం వల్ల హెల్ప్ఫుల్ అయ్యింది. ఒకవేళ దూరంగా కొంచెం పక్క కాలనీలోనూ ఇంకో వేరే కాలనీలో తీసుకొని ఉంటుంటే ఎలా ఉండేదో పరిస్థితి ఆలోచించండి. ఒకసారి ఇల్లు తీసేసుకున్న తర్వాత మనం మార్చుకోలేము ఇల్లు. ఎందుకంటే ఇంటి రెంట్ కట్టేసి అడ్వాన్స్ ఇచ్చేసి వన్స్ ఇంట్లోకి మనం షిఫ్ట్ అయిన తర్వాత మాకు నీళ్ళు ఫెసిలిటీ లేవు, మేము ఇల్లు ఖాళీ చేస్తామంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా. అందుకని వాటర్ ఫెసిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇప్పటికీ ఆ ఫేస్ చేస్తున్నామండి. చాలా ఇబ్బంది అవుతుంది. ట్యాప్స్ కూడా సరిగ్గా ఉండవు. ఇది కూడా మీరు బాగా చూసుకోండి. మీకు ట్యాప్స్ ఎలా ఉన్నాయి ఏంటి, మీకు అందుబాటులో ఉన్నాయా లేదా. అంటే మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒకటి, బయట మనం బట్టలు ఉత్తుకోవడానికి అక్కడ ఒక ట్యాప్ ఉందా లేదో ఖచ్చితంగా చూసుకోండి. మాకు ఇక్కడ అన్ని ట్యాప్సే లేవు. కిచెన్ లో ఒక ట్యాప్ ఉంటే దాంట్లో కూడా వాటర్ సరిగ్గా రావు. ఇంకా బయట అయితే మోటార్ కనెక్షన్ ఒక ట్యాప్ ఉంటే అది మోటార్ వేసినప్పుడే వస్తుంది, ఇంక మళ్ళీ రాదనమాట. చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. ఆ బాత్రూమ్ లో ఉన్న 2 ట్యాప్స్ కి మాత్రమే వాటర్ బాగా వస్తాయి. సో అది చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మేము మంచినీళ్ళు పంపు వేయించమని కూడా చాలా సార్లు అడిగాము. సో వాళ్ళు వేపిస్తున్నాము అని అంటున్నారు, కానీ 3-4 నెలల నుంచి అలాగే వెనకేస్తున్నారు. సో ఇదంతా మనకి ముందే తెలుసుంటే వేరే హౌస్ చూసుకునే వాళ్ళం. కానీ మేమేంటంటే మా నాన్న వాళ్ళకి దగ్గరగా ఉన్నాము. ఇట్స్ ఓకే, ఒక 4 మనుషులమే కదా, 2 డ్రమ్ములకి సరిపోతాయిలే అని చెప్పేసి మేము పైపు కొనుక్కొని ఇలా వాటర్ వేసుకుంటున్నాము. సో ఈ ఇబ్బంది మనం వన్స్ ఇంట్లోకి చేరిన తర్వాత ఆలోచించడం కాకుండా ఇంట్లో చేరే ముందే మనం 1-4 సార్లు చూసుకుంటే బెటర్. లేదు సర్దుకుపోతాం వాళ్ళు మాలాగే ఎవరైనా ఆలోచించుకుంటే అది ఇంకా మీ ఇష్టం అనమాట. నేను ముందుగానే చెప్తున్నాను, వాటర్ ఫెసిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మనకి వాటర్ ప్లాంట్ దగ్గరగా ఉందా లేదో కూడా చూసుకోవాలి. బికాస్ వాటర్ మనకి మేము వాడుకునేది బబుల్ వాటర్, లేదంటే చాలా మందికి ఇప్పుడు గీజర్లు అవి ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైర్ అవి ఉన్నాయి, ఇబ్బంది లేదు. సో మాకేంటంటే మంచినీళ్ళు మా నాన్నగారు పడితే మేము అవి వంటకి వాడుకుంటాము. సో మనకి వాటర్ తెచ్చుకోవడానికి కూడా చాలా దగ్గరగా ఉండేటట్టుగా చూసుకుంటే చాలా బెటర్. సో అదనమాట. సో వాటరే మనకి మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ అదే కదండి. ఇంట్లో ఏ పని చేసుకోవాలన్నా కూడా వాటర్ ఉండాలి. కాబట్టి 1-4 సార్లు మీరు ఆలోచించుకొని వాటర్ ఫెసిలిటీ ఎలాగుంది ఏందని చూసుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వార్డ్రోబ్స్ అండి. అలమరాలు ఎక్కువ ఉన్నాయో లేదో చూసుకోవాలి. మాకు ఇంట్లో పెద్దగా అలమరాసే లేవు. నా ఛానల్ని ఇంతకు ముందు నుంచి ఎవరైనా ఫాలో అయితే వాళ్ళకి తెలుసు బట్టల విషయంలో నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఏందని. కిచెన్లో కూడా పెద్దగా అలమరాసే ఉండదు, ఒకటే సింగిల్ రో ఉంటాయి, ఒక 4-5 అంతే ఉంటాయి. సో ఎక్కువ సామాన్ నేను తెచ్చుకోలేదు కాబట్టి సరిపోయింది. సగం సామాన్ మేము అక్కడ మెయిన్ హౌస్ లో పెట్టుకొని రావటం వల్ల సగమే తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఇబ్బంది లేకుండా అనిపిస్తుంది ఇక్కడ. సో మొత్తం తెచ్చేసుకొని హౌస్ మొత్తం షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో వార్డ్రోబ్స్ ఎలా ఉంది, కిచెన్ ఎలా ఉంది, కిచెన్ మనకు అంత అనుకూలంగా ఉందా లేదా అని 1-4 సార్లు చూసుకుంటే బెటర్. కిచెన్ లో ఏ సామాన్ అన్ని మనం తెచ్చుకునే సామాన్ అన్ని పడతాయా లేదో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా బట్టలు పెట్టుకోవడానికి ఏంటంటే ఆల్మోస్ట్ బట్టలు ఎక్కువగానే ఉంటాయి, పిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటాయి. సో అందుకనే చెప్తున్నాను 1-4 సార్లు వార్డ్రోబ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటది. మాకైతే ఇప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సింగిల్దే ఉందండి. సో పిల్లల బట్టలకి మాకి సరిపోవట్లేదు. అప్పటికి మేము బీరువా తెచ్చుకున్నాం కాబట్టి ఆ బీరువాలో పెట్టుకుంటున్నాము, అప్పటికి మాకు సరిపోవట్లేదు. సో ఇంట్లో జాయిన్ అయ్యేటప్పుడే మనం అన్నిటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే చాలా బెటర్ అన్నమాట. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఈ ప్లగ్గులు అనమాట అండి. ప్లగ్స్ ఉన్నాయి, 1-4-5 ఉన్నాయి, కానీ స్విచ్ బోర్డులు
అస్సలు వర్క్ అవ్వట్లేదు. మేము ఉండేది పాత ఇల్లు కాబట్టి స్విచ్ బోర్డులు అన్నీ పనిచేస్తున్నాయా లేదా, లైట్స్, ఫ్యాన్స్ వాటిలో పవర్ వస్తుందా లేదో కూడా చూసుకోవాలి. కొన్నిటికైతే కొన్ని పవర్స్ పనిచేయకపోతే పిల్లలు పెట్టినప్పుడు షాక్ కొట్టడం అలా జరుగుతుంది. మాకు కూడా 2, 3 సార్లు అలాగే జరిగింది. బెడ్ పక్కనే ఒకటి ఉందండి స్విచ్ బోర్డు. సో దానికి కరెంట్ పవర్ సరిగ్గా రాదు. పిల్లలు ఒకసారి తెలియక స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం వల్ల మంట వచ్చి పేలిపోయింది. సో చాలా భయం వేసింది. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు 1కి 4 సార్లు చూసుకుంటే చాలా అంటే చాలా బెటర్. సో మాకు ఇక్కడ 4, 5 స్విచ్ బోర్డులు ఉన్నాయి కానీ దాంట్లో 2 పని చేయవు, 2 పని చేస్తాయి. సో అది చాలా ఇబ్బంది అయిపోతుంది. మిక్సీకి, గ్రైండర్కి సపరేట్గా స్విచ్లు అంటూ ఏమీ లేవు కిచెన్లో. సో మనం ఏదైనా మిక్సీ వేసుకోవాలన్నా, గ్రైండర్ వేసుకోవాలన్నా కూర్చో టేబుల్లో వేసుకొని దాన్ని అక్కడ నుంచి మోసుకొని వచ్చి పెట్టి మిక్సీ వేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని అక్కడ పెట్టడం అనేది ఎంత పెద్ద రిస్క్ అని ఆలోచించుకుంటారా. అందుకనే చెప్తున్నాను. సో వాటర్ స్విచ్లు అన్నీ ఎలాగున్నాయో కూడా ఖచ్చితంగా చూసుకోండి. కొన్ని స్విచ్లు పని చేయకపోతే దాన్ని అంతవరకు వైర్ కనెక్షన్ తీసేయండి. పిల్లలు తెలియక చేతులు పెట్టారంటే మాత్రం వాళ్ళకి షాక్ కొట్టడం జరుగుతుంది. సో అది చాలా అంటే చాలా డేంజరస్ అనమాట. సో ₹1 మనం ఎలాగో ఒక 4,000, 5,000 ఇచ్చినా కానీ ఇంకొక ₹1,000 పోతే పోనీ అనుకుని ఇస్తే చాలా బెటర్, మంచి ఇల్లు చూసుకుంటేనే. సో అందుకని క్లియర్గా చెప్తున్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వార్డ్రోబ్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఇల్లు అసలు తీసుకోవద్దు. పిల్లల బట్టలు మనం మూట కట్టుకొని పక్కన పెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేది మన ఇళ్ళ పక్కన వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏందో చూసుకోవాలి. ఇప్పుడు మేము ఉండేది పైన ఒక ఇల్లు, కింద ఒక ఇల్లు అనమాట. సో పైన ఇంటి వాళ్ళతో మనకి ఎలా ఉంటుంది ఏందో కూడా చూసుకోవాలి. సో చాలా మందికి ఒకరు మంచిగానే ఉంటారు, ఒక్కొక్కరు చాలా విసిగిస్తారండి. సో మాకుండే పైన వాళ్ళు చాలా విసిగిస్తారు, చెత్త అంతా కింద వేసేస్తారు, వాళ్ళకంటే ఒక డస్ట్బిన్ కూడా ఉండదు, అదేమన్నట్టు గాలికి వచ్చిందంటారు. ఇలాగ చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు, వాళ్ళు పట్టించుకోరు. మనకేందంటే ఇల్లు నీట్గా ఉండాలి కానీ అవతల వాళ్ళు అలా ఉండాల్సిన అవసరం లేదు. సో అందుకని ఏదైనా కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే ముందుగానే మన హౌస్ ఓనర్తో మాట్లాడుకోవాలి, తర్వాత మనమే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి. సో హౌస్ తీసుకునేటప్పుడు ఈ మెయిన్ పాయింట్స్ని అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే మనం నలుగురితో కలిసి ఉండాలి కాబట్టి ఈ కమ్యూనిటీలో పిల్లలు సంతోషంగా ఆడుకుంటూ ఉండాలంటే మనం కూడా బయట కూర్చొని సరదాగా మాట్లాడుకోవాలంటే నేబర్స్తో మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారో కూడా చూసుకోవటం చాలా మంచిది. వాళ్ళతో మంచిగా ఉంటే ఇంకా మంచిది. సో అందుకనే చెప్తున్నాను, ఇల్లు షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు నేను చెప్పిన మెయిన్ పాయింట్స్ని అసలు మర్చిపోకుండా 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ 1 yearలో నాకు ఫస్ట్ టైం అంటే ఒక రెంటెడ్ హౌస్కి రావటం. మా అమ్మ వాళ్ళది ఓన్ హౌసే, మా హస్బెండ్ వాళ్ళది ఓన్ హౌసే. మేము ఎందుకు రావాలనుకుంటున్నామంటే మా వారికి జాబ్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. 30 kilometers వరకు ట్రావెల్ చేయాలి ఎవ్రీ డే. ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాకు దగ్గరలో హాస్పిటల్స్ కూడా ఉండవు, ఎందుకంటే మేము ఉండేది పల్లెటూరులో కాబట్టి మద్దిపాడు లోపల, గాజులపాలెం లోపలండి మేము ఉండేది. సో అక్కడ ఏంటంటే మాకు వాటర్ కావాలన్నా కూడా ఊరు దాటి 1.5 kilometers దాటి బయటకు వచ్చి వాటర్ తెచ్చుకోవాలి. పిల్లలకి ఏదైనా బాగలేదన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒకసారి మా పెద్దోడు ఉన్న టైంలో ఒకసారి ఫీవర్ వస్తే నైట్కి నైట్ ఎటు పోలేని పరిస్థితి అనమాట. చిన్న ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు కానీ వాళ్ళు ఎవరు సరిగ్గా చూడట్లేదు, చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ రోజు నైట్ అంతా వాడు నిద్రపోలేదు, ఎక్కడికి తీసుకెళ్లాలో మాకు అర్థం కాలేదు. ఇద్దరికి చదువు ఉండి ఉపయోగమే లేదనిపించింది. సో ఎప్పుడైనా కానీ పిల్లలకి హాస్పిటాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజు నైట్ అంతా నిజం చెప్తున్నట్టు ఆ రోజు నైట్ అంతా నిద్ర కూడా పోలేదండి, మేము కళ్ళు కూడా ముయ్యలేదు. చాలా స్ట్రెస్ అయిపోయాము. పిల్లోడేమో ఒకటే ఏడుస్తున్నాడు, తినట్లేదు. నరకం అనుభవించామో మాకు తెలుసు. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఇంజక్షన్లు వేస్తున్నారు, చిన్నదానికి కూడా ఇంజక్షన్స్ వేసేస్తున్నారు, పిల్లోడు ఇబ్బంది పడిపోతున్నారని ఇంక మేము మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒంగోలు వచ్చేసి అక్కడ వెళ్ళి చూపించుకుంటే కానీ క్యూర్ అవ్వలేదు. సో అందుకే చెప్తున్నాను, ఒక రెంటెడ్ హౌస్ మీరు తీసుకుంటున్నారంటే అది ఖచ్చితంగా వర్తబుల్ అయి ఉండాలి. మేము రావడానికి మెయిన్ రీజన్ ఏదంటే పిల్లలకి అక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. సో కమ్యూనిటీ అనేది ఇంకా అసలు చాలా తక్కువ, ఎందుకంటే పల్లెటూరులో ఏంటంటే మోస్ట్లీ అందరూ పనులకి వెళ్ళిపోతారు. సో ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. పొద్దున సాయంత్రం దాకా నేను ఇద్దరిని పిల్లల్ని పెట్టుకునే ఉండాల్సి వస్తుంది. అది చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇద్దరిని పెట్టుకుని ఏదైనా అవసరం వచ్చినా కానీ మా వారు వెంటనే రాలేని పరిస్థితి. ఒంగోలు ఏంటంటే మధ్యలోనే తిరుగుతూ ఉంటారు కాబట్టి ఏదైనా అవసరం అయితే వెంటనే రాగలరు. పిల్లలకి ఏదైనా బాగలేదంటే నైట్ 12 అయినా సరే వెంటనే వెళ్ళిపోగలము. అండ్ స్కూల్స్ కానివ్వండి, స్కూల్ కూడా మాకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే. మా పెద్దోడు కొంచెం పెద్ద అయితే వాడే నడుచుకుంటూ వెళ్ళిపోయి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఈ రీజన్స్ వల్ల మేము రెంటెడ్ హౌస్ తీసుకుంటున్నాం అన్నమాట. అంతగాని ఒకవేళ మీరు ఎవరైనా రెంటెడ్ హౌస్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు మీ ఆఫీస్ కానివ్వండి, మీ పిల్లల స్కూల్కి కానివ్వండి, మీరు ఏదైనా అర్జెంట్ అవసరానికి వెళ్ళాలనుకున్నప్పుడు అవన్నీ మీకు నియర్ బై ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోండి.
సో మీ ఆఫీస్కి వాటికి దూరంగా ఉంటే మీరు అసలు రెంట్ హౌస్ తీసుకొని కూడా ఉపయోగం ఉండదు, ఎందుకంటే వాటి ఛార్జీలకే సరిపోతాయి రెంటెడ్ హౌస్కు. ఓ మై గాడ్ అసలు ఎంత ఖర్చు అవుతుందో. సో మేమైతే ఇల్లు తీసుకోవడానికి మెయిన్ రీజన్ మా పిల్లల కోసం, అలాగే నేను మా అమ్మలకి దగ్గరగా ఉంటే ఏంటంటే నేను ఒంటరిగా ఉన్న ఫీలింగ్ నాకు ఉంటుంది, ఎందుకంటే మా చుట్టూ అందరు చుట్టాలే ఉంటారు కాబట్టి ఎప్పుడు మా నాయనమ్మ నాకు తోడుగా ఉంటుంది. నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే మేబీ ఫ్యూచర్లో మా పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వెళ్తారేమో, కానీ ఇప్పుడైతే వెళ్ళే పరిస్థితి లేదు. మేము రావడానికే రీజన్ అదన్నమాట. ఇక్కడికి వచ్చాక మాకు మినిమం 10-15 వేలు నెలకు ఖర్చు అవుతాయి. ఆ పల్లెటూరులో మాకు అసలు ఖర్చే ఉండదు, ఎందుకంటే హౌస్ రెంట్ కట్టే పని ఉండదు, కరెంట్ బిల్ కట్టే పని ఉండదు, ఇన్ని ఛార్జీలు పెట్టుకొని తిరగాల్సిన అవసరమే ఉండదు. ఓన్లీ బికాస్ ఆఫ్ పిల్లల కోసం అన్నమాట. సో రెంటెడ్ హౌస్ ఎందుకు తీసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్గా మీకు చెప్పాను అనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అన్నీ చూసుకొని 1-4 కొంతమందికి ఏంటంటే ఏది తోచక ఏది పడితే తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో ఆ రెంటెడ్ హౌస్ అవసరం అయిపోయి. అలాంటి వాళ్ళకి నేను చెప్పనండి, కానీ మంచి ఇల్లు కావాలి, ₹1 పోయినా కానీ మాకు మంచి ఇల్లు కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అందుకనే చెప్తున్నాను, రెంటెడ్ హౌస్లో ఉన్న రోజులు మనం కొన్ని ఇబ్బందులు పడాల్సిందే, ఎందుకంటే మనకు సొంత ఇంట్లో ఉన్నంత ప్రశాంతత కంఫర్టబుల్ ఇక్కడ ఉండదు. అది చిన్న డ్యామేజ్ అయినా కానీ హౌస్ ఓనర్స్ మనల్ని ఖచ్చితంగా బ్లేమ్ చేస్తారు. సో నేను బాగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. సో నేను రెంటెడ్ హౌస్ తీసుకోవడానికి అయితే మెయిన్ రీజన్ అదే. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్నిటికి సర్దుకుపోతున్నాం, కొన్ని మాకు బాగానే అనిపించాయి, ఎందుకంటే మా నాన్న వాళ్ళ దగ్గరగా ఉండటం కానివ్వండి, ఏదైనా అవసరం అయితే మాకు వెంటనే వెళ్ళిపోగలము. సో వాటర్ కావాలన్నా కూడా మాకు పక్కనే దొరుకుతాయి, ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా, లేకపోతే మా వారు ఏదైనా అవసరం అర్జెంటుగా రావాలన్నా, ఇలా అన్నీ కూడా మాకు చాలా తొందరగానే ఉంటాయి. కమ్యూనిటీ మా కాలనీలో పిల్లలు కానివ్వండి అన్నీ కూడా మాకు ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఇన్ని బాగున్నప్పుడు మనం 2-3టికి సర్దుకుంటే పర్లేదు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ ఇంట్లో మేము ఉంటున్నాం అనమాట. హోప్ఫుల్లీ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసుంటారు అనుకున్నాను, మీకు ఖచ్చితంగా ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అయితే మీకు ఎలా అనిపించింది, ఈ టిప్స్ మీకు ఎలా అనిపించింది, మీకు యూజ్ అయిందో లేదో ఖచ్చితంగా కింద అయితే నాకు కామెంట్ చేయండి. సో నా మార్నింగ్ రొటీన్ కూడా మీరు చూసే ఉంటారు కదా, ఇంకా ఇక్కడ నా మార్నింగ్ రొటీన్లో మార్నింగ్ పిల్లలకి దోశలు అయితే వేసేసాను. దోశలు వేసి సద్దన్నం ఉంటే ఇక్కడ నేను దాన్ని ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేశాను. మా బుడ్డిగాడికి కూడా బాక్స్ పెట్టి స్కూల్కి అయితే పంపించేసేయాలి, వాటిని స్కూల్కి పంపించేస్తాను. ఇంకా నేను మా చిన్నోడు కూడా స్నానం చేపించేసి నిద్రకేసేస్తాను. ఇంకా మార్నింగ్ బట్టలు ఉంటే బట్టలు కూడా ఉతికేసుకున్నాను. ఇవాళ మార్నింగ్ నేను 5:30కే లేయడానికి రీజన్ మా చిన్నోడు పెందలాడే లేచాడు కాబట్టి. సో మార్నింగ్ పెందలాడే లేవటం వల్ల వీడియో తీసుకోవడానికి కూడా కుదిరింది. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ మీరు అన్ని చూసి నచ్చి లైక్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో మంచి మంచి విషయాలతో నేను మీ ముందుకి వస్తాను. అండ్ ఇక్కడ మా బుడ్డిగాడు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు, ఇంక మా చిన్నోడు కూడా స్నానం చేపించేసి పడుకోబెట్టేసేయాలన్నమాట. సో ఎందుకు రెంట్ హౌస్ తీసుకోవాలి ఏంటి, నా వీడియోస్ మీకు అసలు హెల్ప్ఫుల్ అవుతున్నాయా లేదో కూడా నాకు మీరు ఖచ్చితంగా చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మీరంతా చెప్పడానికి నీట్గా ముందు నోట్ చేసి పెట్టుకొని ఒక్కొక్క పాయింట్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అన్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడైతే నా మార్నింగ్ రొటీన్ అయిపోయింది, ఇంక నేను కాఫీ పెట్టేసుకొని తాగాలి. మా బుడ్డిగాడు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రంగా చిమ్మేసేసుకొని నాకు కావాల్సిన కాఫీ పెట్టుకొని మా బుడ్డిగాడికి బాక్స్ కూడా రెడీగా చేసి పెట్టేశాను. ఇంకా మా వారు వెళ్ళేటప్పుడు వాడి క్యారేజ్ బాక్స్ని కూడా తీసుకొని వెళ్తాడు. మా చిన్నోడు కూడా స్నానం అయి చేంజ్ చేసి పడుకోబెట్టేశాను. నేను కూడా ఇంకా మార్నింగ్ నుంచి చాలా పనులు ఉన్నాయి కదా, టైర్డ్ అయిపోయాను. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని టిఫిన్ కూడా చేసేసాను. మా బుడ్డగడికి బాక్స్ ఇచ్చేసి పంపించేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలా నా కాఫీతో ఈ నేనైతే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ అయితే చేయండి.